యేసు సహ్నేద్రిని యూదా మండలి ముందు తీసుకెళ్లబడ్డాడు. అక్కడ ఆయన తప్పుగా దుష్టాచారం చేయబడ్డారు. మరుసటి రోజు ఆయన రోమా గవర్నర్ పిలాతు ముందు తీసుకెళ్లబడ్డాడు. ఎవరూ ఆయన లోపం ఏమీ కనుగొనలేకపోయారు. కానీ జనసమూహం ఆయన సిలువ వేయడం డిమాండ్ చేయడంతో ఒత్తిడికి లోనయ్యారు. యేసు అణగాల్చబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు మరియు ముళ్ళపుల్లలతో కిరీటం పెట్టబడ్డాడు. ఆయన తన సిలువను గోల్గొథా కపాలహస్తికి తీసుకెళ్లడానికి బలవంతపడ్డం చేయబడ్డారు. అక్కడ ఆయనను 2 దోషుల మధ్య సిలువ మీద వేశారు. ఆయన సిలువ మీద ఉన్నప్పుడు యేసు ఆయనను సిలువ వేయించిన వారికి క్షమాపణ కోరుతూ ప్రార్థించాడు. తండ్రి, వీరు ఏమి చేయుటలో యోచించలేదని వారిని క్షమించు. మధ్యాహ్నం భూమి మీద 3 గంటల పాటు చీకటి కమ్ముకున్నాయి. యేసు, నా దేవా, నా దేవా, ఎందుకు నన్ను విడిచిపెట్టావు అని అరుస్తూ చివరిగా అది పూర్తయినది అని కేకలు వేశాడు మరియు తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆ సమయంలో దేవాలయ ముసుగు చీలిపోయింది. ఇది ఆయన త్యాగం ద్వారా దేవునికి చేరుకోవడానికి కొత్త మార్గాన్ని సూచిస్తుంది. యేసు శరీరాన్ని దించటం లోపుగా ఆయనను ఒక సమాధిలో ఉంచారు. 3వ రోజు ఉదయం యేసు చనిపోయిన వారిలో నుండి లేచారు. ఆయన సమాధిని మూసివేసిన రాయి తొలగిపోయింది మరియు ఒక దూత ఆయన శరీరానికి సువాసన చేయడానికి వచ్చిన స్త్రీలకు ఆయన లేచారని ప్రకటించాడు. యేసు తదుపరి 40 రోజుల్లో తన శిష్యులకు మరియు మరెన్నో మందికి కనిపించాడు. మరణాన్ని జయించినట్లే మరియు ఆయనపై విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి శాశ్వత జీవితం ఆశను అందించినట్లు నిరూపించారు.